రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ బీజేపీకి ఇష్టం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేసిందని చెప్పారు. తాము ఢిల్లీలో పోరాటం చేసినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడున్నాయని ప్రశ్నించారు. బీసీ కేసులో వయసుతో సంబంధం లేకుండా వీహెచ్కేకే లాంటి నేతలు ఇంప్లీడ్ అయ్యారని, కానీ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎక్కడున్నారని నిలదీశారు. రిజర్వేషన్ ఇచ్చినాము సరే, ఇవాళ కోర్టు ఒక నిర్ణయం ఇచ్చింది. ఇది అంతిమ నిర్ణయం కాదు, 6 వారాల గడువు ఇచ్చింది. దీని మీద డెఫినెట్గా మా సిపెక్ సర్వే యొక్క 3 సిద్ధాంతాన్ని వాడుకొని ఫర్దర్గా మేము అర్థం చేస్తాం. అది అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేశారు కదా, అదే మాదిరిగా పార్లమెంట్లో కూడా పాస్ చేస్తారనుకున్నాం. వాళ్ళు యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగి కేసీఆర్తో మాట్లాడుకొని ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్ వీకరించాల ఉద్దేశంతో ఇక్కడ ఓటేసిన వ్యక్తులు మాట మార్చి పార్లమెంట్ ఎందుకు అడుగుతున్నారు? ఇవాళ కోర్టులో నిజంగా ఇవాళ బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ బీసీ నాయకులు ఇంత మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎందుకు కోర్టుకు సింప్లిడ్ కాలే? వయసు నిప్పిందం లేకుండా మా హనుమంతరావు గారు, కేశవరావు గారు కోర్టుకు వచ్చి నిలబడి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకుంటే మీరు ఇంట్లో ఎందుకు దాక్కున్నారు? ఇక ఆయన ఏదో ఊహించి చెప్పుంటాడు. ఈటెల రాజేందర్ గారు బీసీ నాయకుడు, ఆయన ఎందుకు దీని మీద పోరాడట్లేదు? నేను ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడుగుతా ఉన్నాను. వారు గొప్పగా మోడీ గారు ఒక బీసీ నాయకుడు అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మేము మోడీ మీద పోరాడాం కదా, ఢిల్లీ గర్జించినాం కదా, మీరు ఎక్కడ దాక్కున్నారు అప్పుడు? పోనీ ఇవాళ బీజేపీలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వాళ్ళు. మీరు కేంద్రానికి వెళ్ళి రాష్ట్రంలో తెలంగాణలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి అంటున్న రేవంత్ రెడ్డి గారు ఇంత చక్కటి చట్టం తెచ్చారు, ఇది బీసీలకు ఉపయోగపడే చట్టం, మీరు దీనికి చట్టబద్ధత కలగజేయండి అని మీ ప్రధానమంత్రిని అడిగే రీతిలో ఎందుకు లేరు? మీరు అడిగే స్థైర్యం ఎందుకు? ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99.